శ్రీకృష్ణుడే. 16,000 మంది గోపికలున్నా, అష్ట భార్యలు ఉన్నా ఆ నటన సూత్రధారి మాట మాత్రం సత్యభామ గారిదే వింటాడట. అదే మరి వ్రత విధాన మహిమ. మీరజాల గనడ నా ఆనతి అనే పాటతో మన ముందుకు వచ్చేస్తోంది భవ్యశ్రీ. భవ్యశ్రీ ఎంచుకున్న ఈ పాట శ్రీకృష్ణ తులాభారం చిత్రం కోసం పెండ్యాల గారు సంగీతాన్ని సమకూర్చారు. స్థానం నరసింహారావు గారు ఈ పాటను రాశారు. సుశీలమ్మ గారు ఈ పాటను పాడారు. ఇప్పుడు ఈ పాటను విందాం. మీరజాలగలడా మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. భవ్యశ్రీ, చక్కటి పాటతో వచ్చావు. మరి పాటని ఎలా పాడావో తెలుసుకుందామా సంగీత విశ్లేషకులను అడిగి. విజయలక్ష్మి గారు, భవ్యశ్రీ ఎలా పాడింది? చాలా 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 బాగా పాడావు భవ్యశ్రీ. ఎందుకంటే చాలా కష్టమైన పాట, అందరూ ఒప్పుకుని తీరవలసిందే. అందులోనూ నీ వయసులో ఇంత చిన్నపిల్లలు ఇంత పర్ఫెక్షన్తో పాడడం నేను చాలా తక్కువ విన్నాను. అలాగే సంగతులు కూడా చాలా ఈజీగా, చాలా సునాయాసంగా పాడేశావు. చాలా బాగుంది. అన్ని విధాలు నాకు ఏమీ కంప్లైంట్స్ లేవు. చాలా బాగుంది. సో ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఇంకా కష్టపడి చాలా మంచి మంచి పాటలు పాడుతూ మంచి సింగర్గా పేరు తెచ్చుకోవాలి. సో మీకు వాసురావు గారు ఇలాంటి పెద్దల ఆశీస్సులు డెఫినెట్గా నీకు లభిస్తాయి. అందులోనూ దూరదర్శన్ వారి ఆలాపన అంటే ఒక మంచి ప్లాట్ఫామ్. అంటే అది కేవలం ఒక కాంపిటీషన్ కాదు. కాంపిటీషన్ అంటే ఏమవుతుందంటే పిల్లలకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఒకరిని మించి ఒకరు బాగా పాడాలని అనిపిస్తుంది. అంటే రకరకాల ఎమోషన్స్, ఫీలింగ్స్, స్ట్రెస్ అంత అనవసరం పిల్లలకి, మీకు అందరికీ. ఎందుకంటే మీకు మంచిగా మీ టాలెంట్ని ప్రదర్శించే ఒక స్టేజ్ కావాలి. అటువంటి మంచి ప్లాట్ఫామ్ని మన ఆలాపన వారు మీకు అందిస్తున్నారు. సో దీన్ని యూజ్ చేసుకుని మంచి మంచి పాటలు పాడుతూ మంచి సింగర్గా పేరు తెచ్చుకోవాలి. నువ్వు ఆల్రెడీ చాలా బాగా పాడుతున్నావు. ఇంకా బాగా ప్రాక్టీస్ మటుకు వదలద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వాసురావు సార్, చక్కగా పాడింది.
ఆ పాప పాట పాడుతున్నప్పుడే తెలుస్తుంది ఆ అమ్మాయి సంగీతం నేర్చుకుంటుంది అని. నేర్చుకోకపోతే ఈ పాట పాడడం అంతా కాదు, సులభమైన పని కాదు. పెండ్యాల మాస్టర్ గారు మొమ్మ శివశంకరి దగ్గర నుంచి ఆయన పాటలు చాలామంది చెప్తుంటారు. రాజేశ్వర పాటలు పాడేస్తే ఇంక ఏ పాటనే పాడేయచ్చు అని అంటారు. నేను రాజేశ్వర గారితో పాటు పెండ్యాల గారు కూడా చెప్తాను. పెండ్యాల గారు ఏం తక్కువైన మ్యూజిక్ డైరెక్టర్ కాదు. వారు ఎలాంటి పాటలు చేశారు. ఈ పాట అమ్మాయి సంగతులు ఒకటి చరణంలో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సంగతి మార్చి ఇంప్రూవైజేషన్ అంటారు. ఆ ఇంప్రూవైజేషన్ ఎంత కష్టం అంటే తర్వాత ఆ మహానుభావుడి దగ్గర నేను వాయించే భాగ్యం కూడా కలిగింది. మేము వాయించిన 36 మంది మ్యూజిక్ డైరెక్టర్లు వారు కూడా ఉన్నారు. ది గ్రేట్. వారు రికార్డింగ్లో ఎవరన్నా తప్పు చేస్తే మాకు కంట్రోల్ రూమ్లో టాక్ బ్యాక్ అంటాం అనమాట. టాక్ బ్యాక్ అంటే ఇక్కడి నుంచి చెప్పొచ్చు. ఇలాగ నొక్కి అమ్మ సుశీలమ్మ గారు, బాబు బాలు గారు, ఇక్కడ మీరు ఇలాగా అక్కడ అలా పాడాలమ్మా, ఇక్కడ ఇలా. అయినా ప్రతిసారి నడిచెళ్ళి ఆ రూమ్ నుంచి వాళ్ళంతా ఇంత పెద్ద స్టూడియోస్ అప్పుడు, ఇప్పుడు ఎస్టడీ బూత్లా చిన్నవి వచ్చేసినాయి స్టూడియోలు. అప్పుడు ఇంత పెద్ద స్టూడియో ఉండేది, దీనికంటే పెద్దది ఉండేది. బయటకు వచ్చేసి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సాఫ్ట్గా చెప్తారనమాట. అంటే నేను ఒకసారి అడిగాను, సార్ మీరు ఎందుకు ఇలా ఇక్కడి నుంచే చెప్పొచ్చు కదా అంటే, తప్పు బాబు, మనం ఇక్కడి నుంచి చెప్తే ఏదో మనమే ఏదో చేసేస్తున్నట్టు ఉంటుంది, అలా చెప్పకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే మర్యాద ఉంటుంది కదా అని అర్థం. ఎంత మహానుభావుడే. ఆ మహానుభావుడు చేసిన పాటని ఈ చిరంజీవి చాలా బాగా పాడేది తల్లి. ఇంకా బాగా మేము ప్రాక్టీస్ చేయంటే చాలామంది వేరే అర్థం చేసుకుంటున్నారు. మీరు కొంచెం ఇంకా సరిగ్గా పాడలేదు, ప్రాక్టీస్ చేయను కాదు, సాధన. నేను మళ్ళీ చెప్తున్నాను. చిత్రా గారు ఇవాళకి 6 గంటల సేపు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ అమ్మాయి బెంగాలీ శ్రేయ ఘోషాల్ ఒక ప్రోగ్రాంకి ఆవిడ పేరు రావాలని 18 గంటలు ప్రాక్టీస్ చేసింది రోజుకి. అలా చేసిన కంటే ఇవాళ వరల్డ్ ఫేమ్, ప్రపంచ ఖ్యాతికి వెళ్ళారు వాళ్ళు. అలా నువ్వు కూడా వెళ్ళాలి తల్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్. భవ్య, ఆల్ ది బెస్ట్.